ఏదైనా మనం చేసిన పనిని ఇష్టంతో చేస్తేనే అది అద్భుతంగా పండుతుంది. చాలా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ 4కి లేస్తారు, ఆ రోజు సీన్ తీసుకుంటారు, ఆ బాల్కనీలో కూర్చొని ఏదో కాఫీ తాగుతూ ముందు రోజే సీన్స్ ఇచ్చేస్తారా? తీసుకుంటారు ఆయన. ఓకే. ఖచ్చితంగా సీన్ తీసుకుంటారు. తీసుకుంటారు. ఆయనకి ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్కి కథ మీద కథ ఎంత ఎలా తెలుస్తుందో ఆయన్ని అలా తెలుసుకుంటారు. ఏమైనా చిన్న చిన్న షార్ట్స్ అవి సజెస్ట్ చేస్తుంటారండి, ఇలా కాదు ఇలా చేద్దాం, లేకపోతే ఇది ఇలా చేసి ఇలా చేద్దాం, అలాంటివి ఏమైనా ఉంటుంటాయా? మీకు టాగూర్లో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చెప్తారండి, చెప్తారు. ఇది సేఫ్టీకి షార్ట్ తీసి పెట్టుకోండి, మీకు ఎడిటింగ్లో పడితే వేసుకోండి బాగుంటుంది, ఇలాంటివి చెప్తారండి ఆయన. ఎన్ని డేస్ పెట్టింది సార్ ఏది టాగూర్ షూటింగ్? మేబీ 70-80 డేస్. అప్పుడు బాగా బిజీగా ఉండేవారు కదా చిరంజీవి గారు. కాల్ షీట్లు దొరకడం అంటే అదొక అద్భుతమే కదా మరి. అంటే మీ టైమింగ్ మీదే, ఒకవేళ మిస్ అయినా లేకపోతే ఆ టైంకి రాలేకపోయినా అలాంటివి ఏమైనా ఉంటాయా? ఆ బ్యాలెన్స్ చేసేవారా? ఉండవు. షూటింగ్ ప్లాన్ చేసుకుంటే చేసినట్టు అయిపోతుంది అంతే, అసలు ఏముండదు. టాగూర్లో వినాయక్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు కదా, అది మీ అంతటా అనుకున్నారా, అన్నయ్య చెప్పారా? చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో, అన్నయ్య చేయించారు అది. ఎందుకు ఆయనకి ఎందుకు వచ్చింది అసలు? నేను ఆ క్యారెక్టర్ గురించి ఒక సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక అబ్బాయి అలా ఏదో ఒక అబిట్స్లో ఒకసారి చూశాను. ఆ అబ్బాయికి ఏం నేను చేయనండి నాకు రాదని అన్నాడు. ఇలాగే కొత్త వాళ్ళతో చేద్దామని ఉంటుంది నాకు ఇప్పుడు. వీలైనంత వరకు ట్రై చేస్తాం కానీ అక్కడ అవ్వదు ఎందుకు. ఆయన ఒకరు ఆ రోజు ఆయన పెళ్లి రోజు ఎవరిని షూటింగ్ చేస్తారా? ఆయన పెళ్ళికి అప్పుడప్పుడు వెళ్ళి చేసుకున్నారని చెప్పేవారు. ఆ పెళ్లి రోజు టక్మని రాజరేంద్ర అన్నాడు, డైరెక్ట్ గారు అది మీరు వేసేయచ్చుగా క్యారెక్టర్ అన్నాడు. అంటే అవి వినాయ్ అవునే నీ కళ్ళు బాగుంటాయి నువ్వు చెయ్యి అన్నాను. నాకు అసలు ఏం రాదని ఆయన, బాగుంటాయి నువ్వు చెప్తున్నప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది చెయ్యి, ఎందుకు రాదని చేశాను అలా. సార్ టాగూర్లో మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు? ఇంకా నా జీవితాంతం అంతా ఇది గుర్తుపెట్టుకునేది అంటే టాగూర్ సినిమానే మొత్తాన్నే మర్చిపోలేనిది, గుర్తుపెట్టుకునేది అన్నీ. ఒక షూటింగ్ వైజ్గా అయితేనండి, నేను దాంట్లో చిరంజీవి గారికి ఒక ఇంట్రడక్షన్ ఉండదు, జస్ట్ ల్యాప్టాప్లో కూర్చొని ఉంటుంది. ఇలా కాదు అని నేను డైలాగ్ రాసుకున్నాను. అలా కాదని నేను దాని మీద వర్క్ చేసి ఆయన ఫ్యాన్స్ కోసం వచ్చేలా వస్తారు కదా. అవును, ఆ ప్రతి సినిమాలోనూ ఉంటుంది అది. కానీ నేను అదేంటంటే ఆల్రెడీ ఉన్నదే చేస్తూ ఉంటారు, నేను సపరేట్ తీయాలని. తీద్దాం అన్నారు, చేశారు. చేసి తిరిగి వెళ్తూ ఫట్మన్ వెనక్కి తిరిగితే ఆ టాగూర్ గెటప్లో తిరుగుతారు. ఓకే. తిరిగి ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనదు అని ఒక డైలాగ్ నచ్చింది ఆయనకి. చేసిన తర్వాత నాకు ఎందుకో అది బిగినింగ్ సంథింగ్ ఏదో నాకు ఏదో నచ్చలేదు అది. ఆయనకు కూడా అలా ఉందేమో నాకు తెలియదు. నేను అనే అది ఒక్కసారి ఒక్కొక్కసారి చేద్దామా అన్న, మామూలుగా నవ్వేరేలా కదా, కరెక్ట్ నాకు అనిపించింది అన్నది అని ప్రయత్నం చేస్తాను అని మళ్ళీ జస్ట్ దానికోసం మళ్ళీ గ్రీన్ మ్యాట్ అది తెప్పించి మళ్ళీ చేస్తాం. అదొకటి మంచి, అంటే ఆయన ఎంత మామూలుగా అయితే బాగానే ఉందిగా చాలుగా అంటారు, బట్ ఆయనకి లోపల ఉన్నట్టు ఉంది అది. నేను ఎక్స్ప్రెస్ చేయగానే వెంటనే చేయమని అన్నారు, అదొక మంచి జ్ఞాపకం. అయితే ఆ జర్నీ ఉంది చూసారా, జర్నీలో మనకి ఆ ఏజ్ తెలిసి ఇవన్నీ ఇది ఉంటుంది, దాన్ని నన్ను కరెక్ట్ చేయటం ఉంటుంది చూసారా అందంగా. అది మాత్రం నేను ఆ ట్రావెల్లో చాలా చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. ఓహో, ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి, మన ఏంటి, మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎంత కామ్గా ఉండాలి అనేది మాత్రం చాలా నేర్చుకున్నాను.